Congratulations. Thank you. It's so beautiful. Yeah. And बहुत अच्छा है. आ रही हूँ. बाहर से देख के बोल रही इधर ही. हाय at last आए. क्लास आए तो. ये हमारा सिस्टर. नमस्ते. बड़ी बहन. ये हमारे बिग बॉस के कंटेस्टेंट है. हाईएस्ट रेटेड कंटेस्टेंट. गर्मी लगती हाँ उधर चलेंगे कूलर भी है कूलर की जगह भी देख लो యానిమాస్టర్ వచ్చేసి మాకు చాలా మంచిగా ఇంకా కేరింగ్గా ఇంకా అక్కడ స్టార్ట్ కూడా అవ్వలేదు అక్కడే వెళ్ళిపోయి అక్కడ కూర్చుందాం ఎందుకంటే చాలా వేడిగా ఉంది కదా సో అక్కడ చైర్ టేబుల్ అక్కడ పెట్టించేస్తాను అక్కడ వెళ్ళిపోదాం ఎందుకంటే అక్కడ ఏసీ కూడా ఉంది కాబట్టి ఇక్కడ కూడా బాగుంది నాకైతే ఇక్కడే బాగా నచ్చింది బట్ అందరికీ ఏసీ కొంచెం కావాలంటే పైకి పోదామని చెప్పేసి పొద్దున్నే మందు కొట్టొచ్చావని ఏంకమ్మ बड़ी दीदी मेरे से बड़ी दीदी आप पूछ रहे थे ना बड़ा दीदी कौन है ये है आपा बड़ी आपा आपा बोलते थे हिंदी में दीदी बोल मम्मी बोला था दादी बोलेगा हेलो मम्मी नहीं बोलती माँ बोल घर पे वो नहीं आएगा डॉग है ना उसकी वजह से तो किधर जाने नहीं होता बात करो वो लगाए नाइट बोलो कुछ बोलो पुष्पा 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 मस्त शेड्स होने रहा नीला अब्बो कमल हासन वही चल रहा है एक के मैंने फ्रेंड और वो वीडियो में निकालते हाँ अब बोलो ना टीवी आएंगे मेरे को और लाइक TV तो ज़्यादा है, TV करना। आएंगे। और नेक्स्ट अभी तो मैचेस स्टार्ट होंगे ना तो उसके लिए फिर प्रोजेक्टर बड़ा सा नीचे फैंस और यहाँ पे वो आएगा क्या बोलते हैं बारिश नेक्स्ट बारिश आएगी ना तो वो कवर हो जाएगा फिर बंद खुला भी खुलने कर वाला, सकते वंस रेनी सीजन देन तो फिर यहाँ पे मजा आएगा फैन लगेंगे तो ठंडा मजा रहता, आ जाएगा हाँ। ठंडा हाँ ठंड में तो बहुत ही मजा आएगा बट ये ऊपर का थोड़ा अरबिक टाइप है लुक सो स्पेशल स्पेशल హాట్ వాట్ గా కుడుకుడుకుడుకుడుకుడా వీడెవడో నాకంటే ఎక్కువగా ఉన్నాడు అనే సౌండ్ నుంచి ఫుడ్ వచ్చేసింది అన్నమాట సో ఇది మన ఇల్లు లాగా అన్నమాట అవును నెక్స్ట్ హమీద ఏదో స్పెషల్ ఇక్కడ ఉండాలంటే ఇక్కడ దోశ చేస్తూనే ఉంటది అంతవరకు గంగన అటువంటి స్థితిలో నేను ఎప్పుడూ చూడలేదు షీ వాజ్ ఇన్ ఎ సైకిక్ వైబ్రేషన్ పత్తర్ గోష్ దట్ ఇస్ మటన్ దిస్ ఈజ్ ఆల్ చికెన్ యా సో ఇది రేష్మి కబాబ్ और ये కబాబ్ ఓనర్ ఆఫ్ దిస్ ప్లేస్ అండి చికెన్ టిక్కా ఇది పత్తర్గా గోష్ పత్తర్ కా గోష్ సో ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ముగ్లై అండ్ ప్లేస్ కూడా కొంచెం ముగుల్ లాగానే ఉంది కాబట్టి ఇంకా ఫొటోస్ రాలేదు ఇంకా ఫొటోస్ కూడా వస్తాయి ఓల్డ్ అనుకున్న అప్పటి వరకు వచ్చేసింది ఫుడ్ సో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు యా సో ఫాస్ట్ సర్వీస్ సో ఫాస్ట్ సర్వీస్ మేమనే కాదు ప్రయారిటీ అనే కాదు ఫుడ్ చాలా ఫాస్ట్గా వచ్చింది నిజంగా ఇఫ్ యూ ఆర్డర్ ఇట్ హ్యాస్ టు బి బట్ ఎస్ ఫాస్ట్ వస్తుంది బట్ మీకోసం ఇంకా ఫాస్ట్ మీరు నన్ను అవమానిస్తారా నో మీకు అలా అనిపిస్తుంది అంతే 2 minutes అంతే 2 minute difference. సో అందరు మెసేజ్ కానీ కమెంట్స్ కానీ చెప్పొద్దు మేము వెళ్ళినప్పుడు ఏంటి మా కోసం యానిమాస్టర్ వచ్చి కలవలేదు అని చెప్పేసి నేను కాల్ చేసి ఈ వీడియో చూసిన తర్వాత ఈ హమీదా వీడియో చూసిన తర్వాత వస్తే డెఫినెట్లీ మీకు కూడా సర్చ్ చేస్తాం ఆంటీజీ ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు మసాలా సాల్ట్ స్పైస్ ఫ్లేవర్ ఆన్ టాప్ మా ఫ్రెండ్ది అని చెప్పట్లేదు నేను ఫుడ్ తిన్నప్పుడు కరెక్ట్గా ఏది నిజాలు ఉంటే అదే చెప్పాను ఫుడ్ అనే కాదు అమిత ఏదైనా ఉంటే నిజమే చెప్తాను ఫుడ్ అనే కాదు అమిత ఏదైనా ఉంటే నిజమే చెప్తాను అది దా సార్ నా మాటే శాసనం నేను ఈ ఒక్క రోజునే ఇలా అయిపోయేటట్టు ఉన్నా
Happy birthday, dear Bulbul uncle. Happy birthday to you. मटन शीख कबाब थोड़ा खा वर्जिन मोहितो ब्लू कोरा खाओ ग्रीन एप्पल पिंक आपको कबाब बट इसका फ्लेवर बहुत अलग है मटन शीख कबाब ఒక ఫ్లేవర్ వస్తుంది దీంట్లో అంటే చికెన్ అన్నీ ఒక లెవెల్ అయితే ఇది ఒక లెవెల్ అన్నమాట దీంట్లో ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ వస్తుంది అది నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు యుద్ధంలో విసురుతారు బాణం నువ్వు అంటే మా ప్రాణం సూపర్గా ఉంది నాకు మేజర్గా నేను వెళ్ళే ప్రతి రెస్టారెంట్లో ఏం చూస్తానంటే ఫ్లేవర్ అండ్ స్పైసెస్ అంటే తింటే మనం ఎన్న వరకు తిన్నా కూడా మనకి ఇంకా తినాలి అని అనిపిస్తుంది తప్ప అబ్బాయి దీంట్లో మసాలా ఓవర్ ఉంది దాంట్లో అది ఉంది అలా అనేది ఏమీ లేదు అన్నీ పర్ఫెక్ట్గా వెల్ కుక్డ్ విత్ వెల్ మ్యారినేట్ మసాలా ఎవ్రీథింగ్ అండ్ ఫ్లేవర్ టేస్ట్ 100లో 101 ఇవ్వచ్చు మంచి ఫుడ్ పార్టీ ఇచ్చి పంపిస్తా వచ్చండి టౌన్ సైడ్ డౌన్ సైడ్ వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా టౌన్ సైడ్ రే ఓకే డౌన్ సైడ్ టౌన్ సైడ్ ఇది టౌన్ సైడ్ ఎగ్జాక్ట్లీ లొకేటెడ్ నియర్ టు యానిమాస్టర్ స్టూడియో అల్కాపూర్లో ఉంది లొకేషన్ చెప్పండి రోడ్ నెంబర్ 27 అండ్ మన మణికొండకి దగ్గర మన నానక్రామ్ గురు దగ్గర అంటే సిటీలో దగ్గరే బట్ మీకు ముగ్లై అథెంటిక్ ఫుడ్ కావాలంటే ఇక్కడ రావాలి ఖచ్చితంగా రావాలి మీ దగ్గర టైం ఉంటే మీకు నైట్ ఎప్పటి వరకు ఉంటుంది 11 వరకు ఉంటుంది నైట్ 11 వరకు ఉంటుంది గూగుల్లో వెళ్ళి కూడా సెర్చ్ చేస్తే ఒకవేళ మీకు అడ్రస్ అర్థం కాకపోతే గూగుల్లో వెళ్ళి టౌన్ సైడ్ అని సెర్చ్ చేయండి మీకు లొకేషన్ అనేది వచ్చేస్తుంది మీరు ఇక్కడ నియర్ బై ఉన్నారంటే ఇప్పుడే వచ్చేయండి కానీ వీడియో తర్వాత రిలీజ్ అయ్యింది ఏం చేస్తున్నారా తీపి కబుర్ చెప్పారు కదండి పొద్దుకి పెడుతున్నాను నిజంగా చాలా అంటే తృప్తి నింది తింటాం కదా ఒక సౌల్ ఫీడ్ అనేది ఉంటుంది కదా అలా ఉంది అన్నమాట ఫుడ్ నైస్ సూపర్ మా అంకల్ అయితే తినడంలో ఎంత బిజీ ఉన్నారు వీడియోలో కూడా చూడట్లేదు ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి खाना कैसा है नहीं पुष्पा नहीं खाने के बारे में बोलो पूरे फूड जितना जो भी खाया భయా నువ్వు ఏం చేస్తుంటావు భయా సో ఫుడ్ తిన్నా కూడా మీకు హెవీ కాకుండా డైజెస్ట్ కూడా ఇమిడియేట్ అవుతుంది ఇక్కడ ఎగ్జాంపుల్ ఇప్పుడే అతని కళ్ళు చూడవయ్యా జ్వరాన్ని ఇచ్చాడు అంటే చిన్న పిల్లలు కూడా ఇంత ఫుడ్ వాడికి పెట్టినది వాడు అన్ని తిన్నాడు ఇది స్పైసీ ఉంది ఇది తినలేము అని కాకుండా ఏది కూడా పక్కన పెట్టలే అన్ని తిన్నాడు సో కిడ్స్ ఫ్రెండ్లీ కూడా ఫుడ్ because it's light na not much of हाँ वही है ऑयल या तो फिर मसाला या सॉल्ट कई जगह में जाते हैं ना खाने के एक कुछ भी स्टार्टर लेते ही हाँ ये पूरा उसमें बनाया ना लाइव बनाते हैं तभी के तभी एक काम करो तो आओ క్లాప్స్ బా टेस्ट करना ना सबको दूँ आधा फ्लेवर से खाए చాలా ప్రేమ ఉన్నోళ్ళు ఇంకెక్కువ ప్రేమ వచ్చినప్పుడు ఇలా చేస్తారు నీకోసం జీవించా చిలక दिस इज आई थिंक घी बिरयानी नहीं थोड़ा है ఫ్లేవర్ తెలుస్తుంది సో స్టాప్ అయితే అదే ఇప్పుడు మేము డ్యాన్స్ కూడా చేయబోతున్నాం నేను ఏం చెప్పడానికి వెళ్తున్నా అంటే పుష్పలో అందరు చేస్తున్న రీల్ డ్యాన్స్ స్టెప్ అది రివర్స్ చేస్తున్నారని యానీ మాస్టర్ చెప్పారు అవునా నిజమా యాక్చువల్లీ ఇట్లా చేస్తారు బన్నీ సార్ అందరు
ఇది కొంచెం హార్డ్, ఇట్లా చేస్తున్నారు అందరూ. సో అది బన్నీస్తారు కాబట్టి ఇలా చేయగలుగుతారు. మేమైతే అంటే కష్టం కొంచెం ప్రాక్టీస్ కావాలి. సో అది యానిమా చేసి చూపిస్తారు. లేదు మీకు ప్రాక్టీస్ ఎందుకు, మీరు నేర్పించేస్తారు, మీకు ప్రాక్టీస్ ఎందుకు. ట్రై చేద్దాం, ట్రై చేయడంలో తప్పు ఏముంది. दिल्ली रहते हैं, अब दिल्ली से दिल्ली नोएडा, उनको भी लिए तो थोड़ा फेमस होते ना, उनको भी लिए तो थोड़ा फेमस होते ना. వేసేసాడు బాగా వేసేసాడు. ओके हम इधर से क्या बोलते हैं, मासी बड़ी मम्मी फेमस क्या होना था, हम इधर से करा तो फेमस. मेजरली प्लेस में बिरयानी ये सब खाने के लिए उस दिन बिल में दाल चावल और अचार, मैं उस दिन कुछ भी नहीं खाना. सुबह से भूखा रहना, फास्ट कर लेना वो दिन. फास्ट रहेगा भी खाना नहीं जाएगा फास्ट, फिर वो अलग खाना जितना जाने का उतना ही जाएगा. यस यस, वो तुम 24 घंटे भूखा रहो वो चाहे कितना भी. तो खाने वाला खाता है. हाँ, बट आफ्टरनून हेवी बिरयानी खा के फिर खाना वो तो नहीं होता. सो आफ्टरनून लाइट फूड है, दाल चावल सब्जी. मिनिमम 5 आवर्स का गैप रहना, रहना हाँ. खाली पेट में जब खा सकते. हाँ, मंदी है. फिर अभी साउथ स्पेशल भी है, साउथ इंडियन स्पेशल, साउथ मसाला सब्जी. आया वो पी लिया 10-15 दिन में थोड़ा और फिर नॉन वेज ब्रेकफास्ट बोला था ना, वो स्टार्ट होगा. बिरयानी इज गुड. आई फिनिश्ड इट. मैं इधर से भी पीस था वो भी लेके खाई. आई हैड ऑलमोस्ट. आज हम लोग क्या घर में भी बिरयानी खाए. మొన్న ఆంటీ బిర్యానీ చేసింది. ఓ మై గాడ్, సో టేస్టీ, సో టేస్ట్. ఒక్కటే ఎంతమందికి, ఓ మై గాడ్. తీసుకొస్తా ఒక్కసారి చెప్పండి. తెలుగు है ना, फिश एग बिरयानी, ये वो ये दही खाना, वो पूरा बड़ा ये सब बना. किसने बना? ओ भैया मैंने बनाया. हाँ, वाइफ ने बिल्कुल टच नहीं किया, उन्होंने बनाया. और इतना टेस्टी बिरयानी में बोले ना, वो टेस्टी बिरयानी आपके घर पे, सबका घर का मेरे को बिरयानी टेस्टी नहीं लगता. ఐఎమ్ ఎట్ టౌన్ సైడ్. సో ఈ ప్లేస్ వచ్చేసి చాలా 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 బాగుంది అని చెప్పడం కంటే చాలా ఆథెంటిక్గా ఉంది. అండ్ ప్లేస్ డిజైన్ కానీ, లైటింగ్ కానీ, అండ్ ప్రతి ఒక్క టేబుల్ కోసం ఫ్యాన్స్ పెట్టారు, అంటే మనకి గాలి తగలకుండా. బట్ దీనికి ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం వర్షం పడిన తర్వాత ఇక్కడ వచ్చే వ్యూ కానీ, గాలి కానీ అస్సలు ఆసమ్ క్రేజీగా ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల గ్రీనరీ కూడా ఉంది. సో క్యూట్ అండ్ డీసెంట్, చాలా మంచిగా చేశారు యానిమాస్టర్ వాళ్ళ హస్బెండ్. సో చాలా మంచిగా డిజైన్ చేశారు. ప్రతి ఒక్కటి నేను చూస్తుంటే ఎవ్రీథింగ్ చాలా డీటెయిలింగ్గా, చైర్స్ కానీ, టేబుల్ కానీ, కూర్చోడానికి సోఫా కానీ, అండ్ ప్రతి ఒక్క బోర్డ్లో ఉన్న వాళ్ళు డిజైనింగ్ కానీ, అంటే ఆథెంటిక్ టచ్ ఎక్కడ మిస్ అవ్వద్దు అనే ఆ ఫీల్ ఉండాలి. ఇక్కడ చూసినా కూడా ఆ డిజైన్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లో ఒక టైప్ ఆఫ్ ఆ టచ్ అనేది ఉంది అన్నమాట. సో అండ్ మొగలై ఉంది వాళ్ళ దగ్గర. స్పెషల్ ఏంటంటే ఆథెంటిక్, అదే ఒకటి. మీరు ఆథెంటిక్ ఫుడ్ ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా టౌన్ సైడ్కి మీరు రండి. అండ్ ఇది ఎక్కడో దూరంగా కూడా కాదు, మన మణికొండ అల్కాపురి దగ్గర ఉంది. మీరు గూగుల్లో వెళ్ళి కూడా టౌన్ సైడ్ అని సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది అనమాట. సో నాది ఆల్రెడీ మీరు వ్లాగ్ చూసారు కదా, ఇంట్లో బిర్యానీ చేసాము, అది ఇదే రోజు. సో ఆ బిర్యానీ ఆఫ్టర్నూన్ తినిన తర్వాత కూడా మాకు ఓపిక యానిమాస్టర్ది దీంట్లో వెళ్ళాలి. యాక్చువల్గా మా ఆంటీ వాళ్ళు కూడా వచ్చారు కదా, ఇక్కడ వచ్చి తిన్నాము. స్పైసెస్ అనేది చాలా లైట్ మొగలై అండ్ ఫ్లేవర్డ్ అనేది, అంటే మసాలా ఎక్కువ వేస్తే టేస్ట్ రాదనమాట. ఫ్లేవర్డ్ ఉన్న ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా, అదే ఉంది. నేను నా నోరు ఇప్పటికి చేసుకుంటూనే ఉన్నాను. సో చాలా అయితే చాలా బాగుంది. ప్లేస్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఉన్న ఏరియా చాలా మంచిగా డిజైన్ చేశారు. ఈవెన్ కింద కూడా అక్కడ సిట్టింగ్ ఏరియా సెపరేట్ ఒక్కొక్క ఫ్యామిలీ వస్తే అక్కడ కూర్చోవచ్చు, మీరు ఫ్రెండ్స్తో వస్తే ఇక్కడ కూర్చోవచ్చు. మళ్ళీ అక్కడ కూడా ఏదో కాఫీ, పేస్ట్రీ అవన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నారు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో జరాన్ आप बोलो. हेलो, मेरा नाम है जोलान. यहाँ का खाना बहुत ही अच्छा था. वहाँ देख के बोलो बेटा. और यहाँ बहुत ही अच्छा खाना था और फ्लेवरी था. और 5 और सीजनिंग को मैं 10 आउट ऑफ 10 देता हूँ. జొరాన్కి ఫుడ్ నచ్చిందంటే ఇది మామూలు విషయం కాదు.
ఎందుకంటే మేము ఇంట్లో చాలా కష్టపడుతూ ఉంటాం వాడిని తినిపించాలంటే. ఇక్కడైతే ఒక్కసారి కూడా చెప్పాల్సిన అవసరం పడలేదు. ప్లేట్లో వేస్తుంటే అన్ని టకటక తినేస్తున్నాడు. కిందికి వెళ్దాం, కిందికి వెళ్ళి ఒక్కసారి చూద్దాం. నేనైతే డైరెక్ట్ కిందికి వెళ్ళి అక్కడ నుంచి పైకి వచ్చేసాను కాబట్టి. अपना ही है ये अपना ही है अपना మనదే. సో మీరు ఎవరైనా ఎప్పుడైనా వస్తే మేము కూడా కలవచ్చు మీకు. నేను ఇక్కడే ఉంటానండి. నేను దోశలు వేసుకుంటా. ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఇవన్నీ అబద్ధాలు. నేను దోశలు వేసుకుంటా, బిర్యానీ చేసుకుంటా, మీకే నేనే సర్వ్ చేస్తానండి. రండి రండి ఇక్కడ రండి, తినండి. ఫుడ్ చాలా బాగున్నాయి. ప్లేస్ కోసం కాదు, ఫుడ్ కోసమైనా తినడానికి రండి. సో ఇక్కడ పైకి రావడానికి కూడా స్టేర్ కేస్ అనేది చాలా ఈజీగా కట్టారు. ఎందుకంటే కొంచెం ఏజ్ పీపుల్ ఉన్నా కూడా వాళ్ళు కొంచెం స్టేర్ కేస్ ఎక్కి పైకి వెళ్ళాలంటే ఆలోచిస్తారు. మీరు మా అంకలే ఇక్కడ నుంచి ఎక్కి పైకి వచ్చారు, మీరు చూసే ఉంటారు. సో అంత ఈజీగా ఉంది అనమాట. ఆయన దిగి కూడా కిందికి వెళ్ళిపోయారు. స్పేస్ కూడా చాలా బాగుంది. అండ్ స్టెప్స్ వచ్చేది చిన్నగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఈజీ వాకింగ్ ఉంటుంది. సో ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి అన్నమాట. ये भी अच्छा लगा, ऐसा झूला टाइप ऐसा बनाया ना, तो अलग टाइप का शवरमा है. हाँ शवर्मा वो नेक्स्ट टाइम ट्राई చేస్తాను. क्या शवरमा बोलते हैं इसको? ये चारकोल शवरमा है, गोल में पकता पूरा. ओके एकदम नेचुरल रहेगा. ये अपना जो भी है. ओके तंदूरी फ्रांस एंड इंडियन मुगलाई मंडी ओल्ड लेगेसी. సో ఇక్కడ వచ్చేసి అప్పుడే చేసి మీకు ఎప్పుడు ఇలా ఆర్డర్ పెట్టే, కానీ చాలా తొందరగా కూడా ఇచ్చారు. ఎందుకంటే మేము అడిగాము అని కాకుండా, ఎందుకంటే కుక్ చేయడానికి అంతే టైం పడుతుంది కదా ఎవరైనా ఆర్డర్ పెడితే. గ్రిల్ అవుతుంది చికెన్ మస్త్ యాక్షన్ చేస్తున్నావురా. ఏ ఖానా లగాओ. ये पूरा प्योर वेज वालों. ఓకే సో వెజ్ వాళ్ళ కోసం కూడా ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట. సో వెజ్ వాళ్ళు కూడా రావచ్చు. ఓన్లీ నాన్ వెజే ఉన్నాయి అని కాకుండా వెజ్ కూడా ఉన్నాయి. ఓకే చైనీస్ కూడా ఉంది. కొరియన్ కాదు, చైనీస్ కూడా ఉంది. మీకు చైనీస్ కూడా కావాలంటే చైనీస్ కూడా తినొచ్చు. అంటే ఆల్మోస్ట్ ఫుడ్ కవర్ చేశారు. సౌత్ ఇండియన్, మొగలాయ్, బిర్యానీ అండ్ అరబ్ అండ్ వెజ్, చైనీస్, ఇటాలియన్ కూడా ఉందంట. అండ్ ఇక్కడ ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఉన్నాయి. మీరు జ్యూస్ తాగాలంటే ప్యాకెట్ జ్యూస్ మీకు ఇచ్చారు. డైరెక్ట్ ఇక్కడ నుంచి ఒరిజినల్ ఫ్రూట్ జ్యూస్ చేసిస్తారనమాట. ఐస్ క్రీమ్ కూడా ఉంది లాస్ట్లో. ఐస్ క్రీమ్ కూడా ఉంది. South side, north side. If you are hungry, come to the down side. ఆంటీ మార్నింగ్ కూడా మేము బిర్యానీ చేసినప్పుడు కూడా నేను డ్యాన్స్ చేయాలి, అప్పుడు అవకాశం దొరకలేదంట. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా నన్ను డ్యాన్స్ చేయకుండానే పంపించేస్తున్నావా అని అంటే, సరే రండి చేయండి. సో ఇప్పుడు మా ఆంటీ స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నారనమాట. छोटा बॉबी प्रो है, समझते मैं प्रो में ఇదే అండి బ్రో కొరియోగ్రాఫర్. ఖచ్చితంగా అంత బ్యాలెన్సింగ్ రావాలి కదా బ్రో. పుష్ప 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 పుష్ప. ఈ ఫుడ్ అన్నీ మీ దగ్గరికి తీసుకెళ్ళేంత వరకు ఒక దారి. సో ఆ దారి పట్టుకొని మీరు టౌన్ సైడ్కి వచ్చేసండి. సో ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.